చూస్తాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ని ఇచ్చింది, చాలా మెమరబుల్ గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా, అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్ లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్ లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈస్ సో మెమరబుల్ ఫర్ మీ. గంగవ్వ గురించి అమ్మమ్మ టాప్ 5 బ్రో ఒక నిమిషం అమ్మమ్మ నైనిక ఒక ఎపిసోడ్ లో లోపలికి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు బిగ్ బాస్. నైనిక యా అప్పుడు నైనిక చేతి మీద ఏదో రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు అందరూ. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏం రాసుకొచ్చారు? చేతి మీద ఏదో రాసుకొచ్చారు, రాసుకుని వచ్చి చూసి రోల్ అయింది కానీ అది చూడలే కదా. లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది నాకు తెలియదులే. కానీ బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అంటే ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఎప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దేర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది లేదు. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలే ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్టా కూడా తగ్గి తీసేసుకుంటా. సీరియస్లీ ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చారు కదా, ఏమో బ్రో నాకు తెలీదు. ఒక డబుల్ ఎలిమినేషన్ అయ్యి మీకు తెలియదండి నాకు. అంటే ఎవరనేది తెలియదు అంటారు. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్ ఉంది, ఇంకోటి ఉంటారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను.